సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఈ ఇండస్ట్రీకి అని ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు? అసలు ఇటువైపు వస్తావని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వెళ్తే పొలం పని, సాయంత్రానికి 200 వస్తే 200, 300 వస్తే 300 తీసుకొచ్చి అమ్మ నాన్న చేతిలో పెడతాం. మనవాడు ఇండస్ట్రీకి వచ్చాక ఏమైనా అప్ అండ్ డౌన్ చూసాడా? ఇండస్ట్రీకి వచ్చాక కూడా రేపు పొద్దున స్టేజ్ ఎక్కుతావనుగా, ఈ రోజు నీకు లేదు లేరా షూట్, ఇలాంటివి చాలా వచ్చు. చెప్పుకుంటే నాకు చెప్పుకునేవాడు, అది కూడా బాగా భారంగా అనిపిస్తే తప్ప నాతో కూడా ఓపెన్ అప్ అవ్వడు. క్యాటరింగ్కి వెళ్ళిన కాడ మాత్రం వన్ డే మేము వడ్డిస్తున్నాం, మా ఊరు ఆయన చూశాడు. వీళ్ళ కొడుకు ఏదో పెద్ద పీకేస్తాడు చదివేస్తాడు అని చెప్పేసి ఆడ వేరే వాళ్ళు పెళ్ళిళ్ళు ఆకులు ఎత్తేస్తా అన్నాలు వడ్డించకుండా తిరుగుతున్నారు. ఎప్పుడు వచ్చేసాడు మనవాడు ఇమాన్యుయల్? డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 year జాబ్ చేశాం. నర్సరావుపేట వెళ్ళటమే కాలేజెస్కి అంతంత మాత్రం. మా అమ్మ నాన్న గేట్ కాడ వదిలిపెట్టి కాలేజీ ముందు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుని కొత్త ఊర్లో పిల్లల్ని ఇద్దరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాం, నేర్చుకుంటూ వెళ్ళిపోయాను. ప్లాస్టిక్ కవర్లో సర్టిఫికెట్స్, కర్రల సంచిలో బట్టలు పెట్టుకొని గేట్ ముందు నుంచున్నాం, కాలేజ్ గేట్ ముందు ఇద్దరం. ఇంటికాడ వస్తువులు పడుకునేవాళ్ళం. కనీసం హాస్టల్లో టైం టు టైం ఏదైనా పర్లేదు ఫుడ్ దొరికేది. స్టేజ్ మీదకి వెళ్ళలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఏం చెప్పాలనుకోలేదా? ఎంత సైలెంట్ ఉండిపోయావు? 3 months తర్వాత నా తమ్ముడు నన్ను అన్న అని పిలిచాడు. లిటరల్లీ ఏడుపు ఆగల. ఆ ఏడుపు వల్ల నేను ఏం మాట్లాడలేకపోయినా తప్ప. అమ్మగారు మొన్న హౌస్లోకి వెళ్ళేటప్పుడు వద్దనుకున్న కొడుకు ఇంత గొప్పగా స్థాయికి తీసుకొస్తాడు. అమ్మగారు వద్దనుకున్నారా? నేను పుట్టిన తర్వాత తినటానికే లేదు, వీడిని పోషించుకోవటమే కష్టం, ఇంకొకరు అవసరమా అని అనుకున్న సిచ్యువేషన్లోనే ఇమ్యూన్ వద్దనుకున్నాను. సంజన గారితో బాగుండే ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అన్న. షూట్కి వెళ్ళేసి అలసిపోయి వచ్చి పడుకునేవాడు. కాళ్ళ నొప్పులు పుడుతుంటే నేను నొక్కుంటా తెల్లారులైనా కూర్చున్నాను. అలాంటిది నా తమ్ముడిని కూర్చోబెట్టుకొని హెడ్ మసాజ్ చేస్తాను, నా కళ్ళ ముందు నీళ్ళు తిరిగాడు. ఆ టైంలో గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే మనం అనుకుంటాం కానీ మంచి మనసు ఉంటే, నిజాయితీగా ఉంటే, ట్రూగా ఉంటే అస్సలు కాదు. నీ డ్రెస్సింగ్ సెన్స్, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు ఇదే చూస్తావు. హాయ్ హలో నమస్తే, నేను యాంకర్ శివ. వెల్కమ్ టు ఐరీ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ వంశీ ఉన్నాడు. వంశీతో మాట్లాడి ఇమాన్యుయల్ గురించి, అసలు ఇమాన్యుయల్ ఎలా ఇప్పుడు వరకు చూసారు మీరు హౌస్లోని, ఆ హౌస్లో తన జర్నీని తను చూసి, అంటే గొడవలు పడిపోయి నామినేషన్ జరిగాక మళ్ళీ వెళ్ళి వెంటనే నవ్వుకొని కలిసిపోతున్నాడు. అంటే జనాలు దాన్ని అవి నిజమేనా, ఇలానే ఉంటాడా అని ఇలాంటి కొన్ని డౌట్లు అన్నీ ఉంటాయి ఇమాన్యుయల్ గురించి. ఇంకా డీప్గా పూర్తిగా వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు బ్రో? సూపర్. బాగున్నారా? మీరు రైటింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఉన్నారా? వర్క్ చేస్తున్నాను. ఇమాన్యుయల్ స్క్రిప్ట్ రాసేది మీరేనా ఏంటి? ఇంతకుముందు ఇద్దరం రాసుకునే వాళ్ళం, బట్ నేను కామెడీ జోనర్ రాయలేను, తక్కువ. ఏమన్నా ట్విస్ట్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షనల్ ఇవి రాయగలను బాగా. సో పటాసు, జబర్దస్త్ వాటికి తమ్ముడికి తోడుగా స్క్రిప్ట్స్ అందించుకుంటూ వచ్చాను. ఆ తర్వాత నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసిన తర్వాత, సో నేను డిపార్ట్మెంట్ వెళ్ళిపోతాను, నువ్వు కంటిన్యూ అని చెప్పేసి తమ్ముడిని ముందుకట్టు పంపించేసి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసాను. అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? ఫార్మింగ్, మొత్తం పొలం పనికే వెళ్తారు. పొలం పని మొత్తం ఇదేనా? ఎప్పుడు వచ్చేసాడు మనవాడు ఇమాన్యుయల్? డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 year జాబ్ చేసాం పిడుగురాళ్ళలో స్కాలర్స్ స్కూల్లో. అది 2 campuses అనమాట. ఒక క్యాంపస్లో తను, ఇంకో క్యాంపస్లో నేను. సో అక్కడ చేస్తూ ఉండగానే పటాస్ ఆడిషన్స్ అని యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్, ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను షిఫ్ట్కి వెళ్ళేసి వచ్చేసరికి మనోడు రీల్ చేసేసి ఆల్రెడీ పెట్టేశాడు. పెట్టేసి ఆ తర్వాత చెప్పాడు, ఆ 2-3 daysకి మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చిందంట, ఇలా హైదరాబాద్ నుండి కాల్ వచ్చింది, వెళ్తాను అని. హైదరాబాద్ బస్సు కూడా తెలియదు మాకు, ఎలా ఎక్కాలో ఎక్కడ ఆగుతాయో కూడా తెలియదు అసలు. పల్లెటూరు లేదంటే గుంటూరు, నర్సరావుపేట వెళ్ళటమే కాలేజెస్కి అంతంత మాత్రం. మా అమ్మ నాన్న గేట్ కాడ వదిలిపెట్టి కాలేజీ ముందు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని కొత్త ఊర్లో పిల్లల్ని ఇద్దరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను, నేర్చుకుంటూ వెళ్ళిపోయారు. మా ప్రిన్సిపల్ ఒక మనం కర్రల సంచి అంటాం కదా, 2 కర్రలతో, దానికి బట్టలు ట్రంక్ పెట్టి కూడా కాదు, ప్లాస్టిక్ కవర్లో సర్టిఫికెట్స్, కర్రల సంచిలో బట్టలు పెట్టుకొని గేట్ ముందు నుంచున్నాం, కాలేజ్ గేట్ ముందు ఇద్దరం యూనిఫామ్ వేసుకొని. సారే ప్రిన్సిపల్ సారే వచ్చారు, ఎటు నుండి రావాలో తెలియదు అని అంటే ప్రిన్సిపల్ సారే మళ్ళీ బయటకు వచ్చి గేట్ దగ్గరికి మా ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఆయనే ఫిల్అప్ చేసేసి మమ్మల్ని జాయిన్ చేశాడు. ఇది సార్ పరిస్థితి, మాకు ఫీజు కట్టుకోవడానికి కూడా ఏం లేదంటే, ఎంపీసీ బైపీసీ ఇవి తీసుకుంటారా లేకపోతే ఫీజు తక్కువ ఉండేది తీసుకుంటారంటే, ఇంకా అమ్మ నాన్న కష్టం అర్థమైంది కదా, ఆలోచించుకొని నెక్స్ట్ డే వచ్చి చెప్తాం సార్ అని
హాస్టల్లో జాయిన్ అయిపోయాం. హ్మ్. హాస్టల్లో ఫుడ్ అంతంత మాత్రమే. ఇంకా చాలా కష్టంగా గడిచేది. హ్మ్. బట్ ఇంటికాడ పస్తులు పడుకునేవాళ్ళం. కనీసం హాస్టల్‌లో టైమ్ టు టైమ్ ఏదైనా పర్లేదు ఫుడ్ దొరికేది. సరే అని చెప్పేసి హాస్టల్‌లో టైమ్ స్పెండ్ చేస్తా ఉండేవాళ్ళం. ఇంకా కాలేజ్ లైఫ్ అలా హ్యాపీగా రన్ అవుతుంది. మధ్య మధ్యలో క్యాటరింగ్స్ అని మా కష్టార్జితంతో మేము ఫీజులు కట్టుకోవడం. సమ్ టైమ్స్‌కి ఫీజులు లేకపోతే ప్రిన్సిపల్ సార్ దగ్గరికెళ్ళి నుంచునేవాళ్ళం. ఆయనే లేదు. పాపం ఆయన చాలా మంచివారు. ఆయనే ఎంత అని ఆయన దగ్గరికెళ్ళిపోయి పలానా ఇంతనంటే, సరే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నేను కట్టేస్తానని ఇద్దరి చెరు ఆయన కట్టేసి లాస్ట్‌లో కడతారులే వీళ్ళని చెప్పేసి రాపిచ్చేసేవాళ్ళు. హాల్ టికెట్స్ కూడా ఆపేవాళ్ళు కాదు. ఆ సారు ఒక 1 మంత్, 2 మంత్స్ హెల్త్ ఇష్యూ అవ్వటం వల్ల మధ్యలో వేరే హెచ్ఓడి సార్ చార్జ్ తీసుకున్నారు. అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయింది. హాల్ టికెట్స్ ఆపటం, ఫీజులు కట్టని వాళ్ళ లిస్ట్ తీపిచ్చేసి మా ఇద్దరిని నుంచోబెట్టడం ఇలా జరిగాయి. బట్ ఆ సార్ ఇంటికాడ ఉన్నా కూడా కాల్ చేసేసి లేదు వాళ్ళు ఆపొద్దు నేను పంపిస్తాను అని చెప్పేసి ఆయనే ఫీజులు కట్టేసి మమ్మల్ని చదివించాడు. అవునా? సూపర్. అది ఈ ఇండస్ట్రీకి అని ఎక్స్పెక్ట్ చేశారా అసలు మీరు? లేదు. అసలు మాకు ఈ జోనరే తెలియదు. అసలు ఇటువైపు వస్తావని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మాదంతా చిన్న లోకం బ్రో. అమ్మ, నాన్న వెళ్తే పొలం పని లేదా ఏదైనా సరే పనికి వెళ్తాం. సాయంత్రానికి 200 వస్తే 200, 300 వస్తే 300 తీసుకొచ్చి అమ్మ నాన్న చేతిలో పెడతాం. లేదా చదువుకోవటం. ఇంతకు మించి తెలియదు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికెట్స్తో ఏం చేయాలనేది కూడా మాకు తెలియదు. మేము చేసింది BCA, బ్యాచిలర్ కంప్యూటర్ అప్లికేషన్స్. కంప్యూటర్ మీద ఎలాంటి జాబులు ఉంటాయో కూడా తెలియదు. జిరాక్స్ షాప్లో పని చేయాలనుకున్నాం. కంప్యూటర్ చదువుకుంటే జిరాక్స్ షాప్లో పని చేయాలేమో. అంటే జిరాక్స్ షాప్లో సిస్టమ్స్ అవి ఉంటాయి కదా. ఓకే, ఇది చదువుకోవటం వల్ల జిరాక్స్ షాప్ పెట్టుకోవచ్చు. ఆ నాలెడ్జ్ అప్పుడున్న స్టేజ్లో అంతే నాలెడ్జ్ మాది. ఓకే, మా అమ్మోళ్ళు అడిగితే ఇది చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే జిరాక్స్ షాప్ పెట్టుకోవచ్చామా, దాంట్లో ఉంటాయి కదా, అండ్ ఫోటోలు తీస్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఫోటోలు ప్రింటింగ్ తీయొచ్చు అని అంటే మంచి జాబేనయ్యా. అది అప్పుడు చాలా ఎక్కువ అన్న, నిజంగా చాలా ఎక్కువ. ఓకే, నా కొడుకు ఫోటో షాప్ పెట్టుకోవచ్చు ఏదో ఒకటి, జిరాక్స్ షాప్ పెట్టుకుంటే రోజుకి ఎట్లేదన్నా ఒక 200, 300 కూర్చొని సంపాదించుకుంటారు. 200 కూర్చొని సంపాదించుకోవడం వాళ్ళకి చాలా ఎక్కువ అనిపించింది. సో ఆ స్ట్రాటజీ నుండి చిన్నగా ఒక చిన్న ఇంటర్వ్యూకి వెళ్తే కంప్యూటర్ ఆపరేటర్గా ఉంది అని అన్నారు. ఏం వర్క్ సార్ అంటే, క్వశ్చన్ పేపర్స్ సార్స్ ఇస్తారు రాసి, డైలీ స్టూడెంట్స్కి ఏవో ఒక టెస్టులు జరుగుతాయి. ఆ క్వశ్చన్స్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు, మేము టైప్ చేసి ఇచ్చేవాళ్ళం. నైట్ అంతా కూర్చొని అందరు సార్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత టెస్టింగ్ ఉంటుంది, టైపింగ్ టెస్టింగ్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో పోటీపడి టైప్ చేసుకునేవాళ్ళం. మాకు టైపింగ్ రాదు, బట్ చేసింది అదే కాబట్టి ఓకే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఈ జాబ్ పోగొట్టుకోకూడదని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సిస్టమ్స్ లాగిన్ అయిపోయి టైపింగ్ నేర్చుకున్నాం. 1 వీక్లో ఫుల్ ఆఫ్ స్పీడ్ టైపింగ్ నేర్చుకున్నాం. తెలుగు టైపింగ్ కావాలన్నారు, హిందీ కావాలన్నారు, అన్ని లాంగ్వేజ్ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాం. కాలేజీలో నేర్పించింది ఏం లేదు. కాలేజీలో సర్టిఫికేట్స్ ఇచ్చేసి ప్రశాంతంగా మీరు బయటికి పోండి రా అని అన్నారు. అంతే. అంటే మేము వెళ్ళలేదు. మాకున్న సిచ్యువేషన్లకి బయట పనులకు వెళ్ళిపోయి నైట్ టైం వచ్చి చదువుకోవడం అంతంత మాత్రం. సో యూట్యూబ్లో చూసి మిగతావన్నీ గ్రాప్ చేసుకొని అక్కడ బాగా సర్వే అవుతున్న టైంలో ఈ ఆఫర్ వచ్చింది. ఓకే, సో తమ్ముడు వెళ్ళిపోతాను అన్నప్పుడు ఇంకా నేను ఒక్కడనే అయిపోయా. వాడిని వదిలిపెట్టి అసలు 1 డే కూడా ఉండేవాడిని కాదు. ఆఫ్టర్నూన్ 3 కిలోమీటర్స్ నేను నడిచి వెళ్ళాలి. 3, 4, 5 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది మా క్యాంపస్కి ఆ క్యాంపస్కి. 30 రూపాయలు ఛార్జ్. ఆ 30 రూపాయలు ఉంటే ఏదో ఒకటి ఖర్చులకు ఉంటే, సబ్బులకో షాంపూలకో ఉంటాయి మనం చెప్పేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. మధ్యలో ఎప్పుడైనా గుర్తొస్తే క్యాంపస్కి సంబంధించిన ఫోన్ నుండి వీడికి ఫోన్ చేసి వాడి దగ్గర ఉంచేవాడిని మొబైల్. ఇద్దరు కలిపి ఇండస్ట్రీకి వచ్చి జబర్దస్త్లో ఫేమ్ అయిన తర్వాత 2 మొబైల్స్ కొన్నాం. అప్పటిదాకా కూడా సింగిల్ మొబైలే. ఇద్దరం ఒకటే మొబైల్. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా అరే మీ వాడు ఫోన్ చేశాడు అని, నేను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడటమే తప్ప ఏముండేది కదా. నా పక్కన ఉన్న ఫ్రెండ్స్కి ఫోన్స్ ఉండేవి. వాడి దగ్గర ఫోన్ పెట్టి వాడు ఎప్పుడైనా చేయాలనుకుంటే వీళ్ళకి ఫోన్ చేసేవాడు, వీళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇప్పటికే లేదు. మనోడికి ఉన్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు వచ్చారు. అప్పుడు లేరా? అప్పుడు లేదు. బేసిక్గా మనం ఉన్న డ్రెస్సింగ్ సెన్స్కి ఎవరు దేకరు బ్రో, అది ఫ్యాక్ట్. లేదు అది అంటే మనం అనుకుంటాం కానీ మంచి మనసు ఉంటే లేకపోతే నిజాయితీగా ఉంటే ట్రూగా ఉంటే అస్సలు కాదు. నీ డ్రెస్సింగ్ సెన్స్, నీ వాక్ ఆఫ్ వే, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు ఇదే చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ మేము వచ్చినప్పుడు ఈ పటాసులు ఇవన్నీ చేసినప్పుడు కూడా ఓకే, మేము ఏంటి ఒక పర్సన్తో మాట్లాడితే మేమేంటనేది అర్థమైపోద్ది. అంత మాత్రాన లవ్ చేస్తాం అది అస్సలు కాదు. ఒక బండి కావాలి, ఒక కార్ కావాలి. మరి అవన్నీ చూసే లవ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు
గర్ల్ ఫ్రెండ్ ఉంది అనగానే అమ్మాయి ఫోన్ చేసి ఒక చాక్లెట్ అడిగితే ఇద్దరు మొఖాలు చూసుకోవాలి. నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు అవసరమా మన మొఖాలకి అని. ఎవరన్నా ఫోన్ చేసిన ఆర్టిస్టులు అక్క అనేసేవాళ్ళు. మన పల్లెటూరు మైండ్ సెట్ చెప్పక్క అనేవాళ్ళు. ఇంకా అప్పుడు మనకి ఎవరు పడతారు అలాగే. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా అలాగే పడ్డారంటవా? ఆల్మోస్ట్ మేము అందరం అక్క అక్క అనటం వల్ల అప్పటి వరకు ఎవరు పడలా. ఆ తర్వాత కొంచెం మేము సంపాదించుకోవటం. సో అటు సైడ్ నుండి వచ్చిన ఒక ఆఫర్ తన్ని ఇంప్రెస్ చేసింది. ఆ ఇంప్రెస్ కాస్త వాళ్ళిద్దరి దగ్గర అయ్యి మూవ్ ఆన్ అవుతూ వచ్చారు ఇక్కడ వరకు. ఎవరెవరో వీడియోలు పెట్టేసి ఈమెనే గర్ల్ ఫ్రెండ్ అన్నారు ఏంటి? నాకు ట్యాగ్ చేస్తున్నారు పైగా. తనంటే లోపల కూర్చున్నాడు, ఇమ్మాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉంటది అని చెప్పేసి రీల్స్ పెట్టేసి ఫేక్ ఫొటోస్ పెట్టేసి నాకు ట్యాగ్ చేస్తున్నారు, స్టోరీస్ మెన్షన్ చేస్తున్నారు. నేను డైరెక్ట్గా ఆ ఐడియల్కే నీకు అన్నం పెడతాను రా అయ్యా, అమ్మాయి కాదయ్యా పాపం. ఆ అమ్మాయి వైరల్ అయ్యింది అనుకోండి, ఆ అమ్మాయికి ఏమన్నా ప్రెషర్ పెరగచ్చు. సో అలా నేను వాళ్ళ మెయిన్ ఐడియాకే పెట్టేసి కామెంట్లో కూడా పెట్టేస్తున్నా, ఈ అమ్మాయి కాదు, ఇట్స్ ఫేక్ న్యూస్, ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ దిస్ అని చెప్పేసి పెడుతున్నాను. కామెంట్ చేసిన వాళ్ళు కూడా మరి ఎవరు ఏంటి మాకు ఫోటో చెప్పొచ్చు కదా, ఫోటోకి ఏమైంది. బేసిక్గా చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను ఇమాన్యుయల్ వాళ్ళ అన్నగా తెలుసు కాబట్టి నేను బయటికి వెళ్తే ఇంకో నలుగురు గుర్తుపడతారు, ఓకే. బట్ అమ్మాయి బయట ఎక్కడికైనా వెళ్ళి ఫర్దర్ స్టడీస్ చేయాల్సిన అమ్మాయి తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫేస్ చేయొచ్చు. సో అందుకోసం అంతే ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. రివీల్ చేయకపోవడానికి కారణం అయితే అదే. రివీల్ చేయరు ఇంకా లాస్ట్ వరకు. తను బయటకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ అవి ఫిక్స్ చేసుకున్నా ఆఫీషియల్ గా అందరికి వాళ్ళ ఫ్యామిలీ అందరి మధ్య అయిపోద్దా బయటికి రాగానే? మోస్ట్లీ అనుకుంటున్నా. చుట్టాలమ్మేనా? లేదన్నా, ఇండస్ట్రీ కూడా కాదు, డాక్టర్. తను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నాడు. అవునవును చెప్పారు కదా మర్చిపోయినా. డాక్టరా? ఓకే, బాగానే కలిసారు. ఇంతకు ముందు మీరు వీడియోలు చేసేవాళ్ళు కదా, కామెడీ వీడియోలు ఫోన్లోనే, టిక్టాక్ వీడియోలు అవి ఈ మధ్య బాగా వస్తున్నాయి. అవి వైరల్ చేస్తున్నాయి. ఎప్పుడో చేసిన టిక్టాక్ వీడియోస్ రైల్వే స్టేషన్ లో కూర్చున్నాయి, వాడి ఫ్రెండ్స్ తో చేసినవి. అవి బ్యాకప్ అసలు మాకే బ్యాకప్ లేదు, వీళ్ళు ఎక్కడెక్కడో తొవ్వి తీసి మరి అవి వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. అవునవును, అంటే అప్పటి నుంచి ఉండే జోకులు కామెడీ. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కాకుండా అంటే కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఈ టిక్ టాక్ అవి ఉన్నాయి కాబట్టి అప్పుడు చేసేవాళ్ళం సరదాగా ఫ్రెండ్స్ తో అవి చేసేవాళ్ళం. బట్ అవే ఇక్కడ తీసుకొస్తాయి. అది మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఎంచుకున్నాడు? లేదు, సరదాగా మాట్లాడుకుంటాం. అంటే ఊర్లో కుర్రోళ్ళతో అయినా సరే ఇంకా మా గ్యాంగ్ కూర్చుందనంటే తెల్లారిపోద్ది ముచ్చట్లకి. సరదాగా నవ్వుకుంటాం, ఆ జోకులు వేసుకుంటాం, ఈ జోకులు వేసుకుంటాం, ఇద్దరం అంతే. మా బ్యాచ్ ఎవరన్నా సీరియస్ గా ఉందన్నా కానీ జోక్ వేసే పర్సన్స్ మేమే. ఇంకా అలా అందరం నవ్వించుకుంటాం, అలవాటు అయిపోయింది. అది కాస్త ఈ కామెడీ జోనర్ ఎంచుకోవడానికి కొంచెం స్పెసిఫిక్ రీజన్ అయింది. ఓకే ఓకే ఓకే. అమ్మగారు మొన్న హౌస్లోకి వెళ్ళేటప్పుడు వద్దనుకున్న కొడుకు ఇంత గొప్పగా స్థాయికి తీసుకొస్తాడు. అమ్మగారు వద్దనుకున్నారా ఏమైనా? అవునన్నా. అంటే ఎందుకు? ఫ్యామిలీ సిచ్యువేషన్స్. అప్పుడు మా తాతగారికి 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు, 10 మంది సంతానం. అప్పుడున్న సిచ్యువేషన్లో వేరే రైతుల దగ్గర ఊడిగం చేసి 10 మందిని పెంచడం అంటేనే చాలా ఎక్కువ. సో ఆ 10 మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరికీ సపరేట్ ఎంతో కొంత ఇచ్చి ఆ వచ్చిన దాంట్లో ఉన్నదే కొంచెం. అప్పుడు మా అమ్మ నాన్నకి మళ్ళీ పెళ్ళయింది, నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత తినటానికే లేదు. అప్పుడు చిన్నప్పుడు నాకు హెల్త్ సరిగ్గా ఉండదు. సో మంత్లో ఎలా అయినా 4-5 టైమ్స్ ఈజీగా ఫీవర్ వచ్చేసేది. హెల్త్ కండిషన్ బాగుండేది కాదు. అప్పటి నుండి కూడా చాలా బక్కగా ఉండిపోయేవాడిని, ఫుడ్ సరిగ్గా లేక. సో ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడిని పోషించుకోవటమే కష్టం, ఇంకొకరు అవసరమా అని అనుకున్న సిచ్యువేషన్లోనే ఇమ్యూన్ వద్దనుకున్నాం. అంతే తప్ప ఇంకా అమ్మ నాన్న అది డిసైడ్ అయిపోయి తీపిచ్చేసుకుందామని వెళ్తున్న టైంలో సండే రోజే నా అమ్మమ్మ ప్రేయర్ నుండి వచ్చారు. వచ్చి ఏది అమ్మాయి అంటే ఇలా వెళ్ళారు అని అంటే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసింది. వద్దమ్మా, నేను ప్రేయర్ నుండి వస్తున్నాను, నేను చెప్తున్నాను వద్దు, మగపిల్లవాడే పుడతాడు, ఏమో వీడి వల్ల మీ కష్టాలు తీరొచ్చు, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, ఏం కాదు, ఏదైనా ఉంటే అవసరమైతే వాడిని నేను పెంచుకుంటాను, మీకు బర్త్డేనే ఏమవ్వదు, నేను తినే ముద్దులో వాడిని పెట్టుకుని నేను పెంచుకుంటాను, మీరు కష్టపడద్దు అని చెప్పేసి కన్విన్స్ చేసింది మా అమ్మనే నాన్నే. వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత తమ్ముడు పుట్టాడు. మోరోవర్ తమ్ముడు పుట్టిన దగ్గర నుండి అమ్మ అన్నట్టే ఇంకో టర్న్ అయితే లైఫ్ తీసుకుంది. కొంచెం కలిసి రావటం, నాన్న ఏ పనికి వెళ్ళినా కొంచెం అది ఓకే అవ్వటం, ఫర్దర్గా కొంచెం బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. బట్ డిగ్రీ అయిపోయేంత వరకు కొన్నిసార్లు పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. ఇంకా తప్పక అలా మూవ్ ఆన్ అయికుంటూ వచ్చేసి. ఓకే ఓకే. చాలా కష్టాలు అనిపించారు
నానా కష్టాలు అంటారు సార్. అంతేనా? అస్సలు ఉమ్, ఉమ్, ఈ మా నాన్న బయటికి వెళ్ళేసి వచ్చేవాడు. ఉమ్, వచ్చేసి ఫుడ్ పెట్టనా అని అంటే, వద్దు నేను బయట తినేసి వచ్చాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళేసాను, ఉమ్, వాళ్ళు బలవంతం చేస్తే అక్కడ తినేసాను, నువ్వు తినేసి అక్కడ తినేసేవాడు కాదు ఉమ్, ఉమ్. అలా. అది నాకు బాగా అర్థమయ్యేది. సో లిటరల్లీ నేను కూడా ఒక సమ్ టైమ్స్ పలానా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తాను, అక్కడ దాకా వెళ్ళిపోయాడు. అక్కడ బియ్యం లేవు, నాకు అర్థం అవుతుంది, కనపడుతుంది, ఉన్నది ఒక్క ముద్ద, అది మా ఇద్దరు పెట్టేస్తే వాళ్ళు బస్తులు పడుకోవాలి ఇక. అలా అర్థమైనప్పుడు నేను కూడా అలా వెళ్ళిపోయేసి ఫ్రెండ్స్తో కాసేపు అడ్డు తిరిగేసి 9-10కి నైట్ టైం వచ్చేసి, నేను తినేసాను, నా కొద్ది మీరు తినేసేయండి అని. సో అలా కనీసం ఒకళ్ళిద్దరు ఆగితే ఇంకో ఇద్దరు తింటారు, అది సిచ్యువేషన్. అమ్మ ఇప్పుడు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఆ స్టేజ్ చూడటానికి మేము పడ్డ కష్టానికి అమ్మ నవ్వు దానికి ఫుల్ఫిల్ చేసాం, అది చాలు. మొన్న రీసెంట్గా ఇల్లు కట్టుకున్నారంట, అవును. మనోడే కట్టించారు. అవును. పెద్దదా? పెద్దదంటే మరీ అంత పెద్దదేం కాదు, అది కూడా లోనే. మనం ఇండస్ట్రీలో సంపాదించేది ఏం లేదన్న, అంటే జనాలు కనపడిపోతున్నాడు, లక్షలు ఇచ్చేస్తే ఇంత. ఇప్పుడు నేను కారు కొన్నాను అని అంటే కారు ఈఎంఐ అన్న, నాది ఏం లేదు. ఆ ఈఎంఐకి నెలకి ఎంత పోతుందో మనం చేయగలం. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది అనేది 3 floors. అప్పటికే మా నాన్న 1 floor కట్టేసి ఉంచాడు, అది మా నాన్న కష్టంతో రూపాయి కూడబెట్టుకొని కట్టించాడు. మనకు కొంచెం మనీ ఎర్నింగ్ అయిపోయిన తర్వాత బ్యాంక్ లోన్ పెట్టేసి ఇది పడేసి కట్టేస్తానంటే అస్సలు దాంట్లో ఒక్క ఇటుక అంటుకున్నా సరే ఊరుకున్నాం అన్నాడు. సో దాన్ని రీమోడల్ చేపించి దానిపైన ఇంకో 2 floors వేసాం. 2 floor కూడా ఒకటేమో స్లాబ్ వేసి దానిపైన రేకులు వేసాం అంతే. దాని ఇంటీరియరే కొంచెం మంచిగా డిజైన్ చేయించుకున్నాను, లైక్ ఫ్లవర్ వాజులు. మా అమ్మకి ఫ్లవర్ వాజులు పెట్టడానికి ఇల్లంతా గార్డెన్ చేసి పడేసింది, ఫ్లవర్ వాజులు పెట్టుకోవడానికి, మొక్కలు నాటుకోవడానికి. బండలు టైల్స్ వేపిస్తే టైల్స్ తీసేసి దాంట్లో మొక్కలు నాటింది. అలా ఉంటది. టీవీ కోసం అని చెప్పేసి ఇలా పెద్దది కట్ చేపించి పెడితే గోడకి మా అమ్మ ఈ అంటులు పట్టుకునే మసిగుడ్లు అవన్నీ తీసుకొచ్చి దాని మీద ఆరేసిద్ది. సో అంత ఇన్నోసెంట్గా ఉండే వాళ్ళకి ఎంత చేపించినా తక్కువే అనిపించింది. సో వాళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ చూడంగానే ఓకే మనీలు వాళ్ళు పర్లేదు, వాళ్ళ ఫ్యామిలీ పర్లేదు, అమ్మ నాన్న బాగానే ఉన్నారు అన్న ఒక ఫీల్ కోసం అప్పైనా సరే ఆ ఇల్లు కట్టించి ఉంచాం. ఏమంటున్నారు జనాలు మీ అమ్మ దగ్గరికి వచ్చి? ఫుల్ హ్యాపీ అన్న. మా అమ్మ వాళ్ళైతే పనికి ఇప్పటికి లిటరల్లీ ఈ రోజు కూడా పనిలోనే ఉన్నారు, పొలం పనిలోనే ఉన్నారు. ఓకే ఓకే. నేను ఇటు స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్కి, అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. మార్నింగ్ పనికి వెళ్ళిపోతున్నారు, సాయంత్రానికి వచ్చేప్పటికి 200. లిటరల్లీ మేము ఇంత సంపాదించుకున్నా తినటానికి ఉన్నాయి, హ్యాపీగా వాళ్ళు తిని కూర్చోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు కష్టపడకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నా కానీ వాళ్ళు ఉండరు, అలవాటు అయిపోయింది. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, ఏం చేయాలి, పద్దాకలా టీవీ చూస్తా కూర్చోవాలి, ఏదో పేషెంట్ కూర్చున్నట్టు కూర్చోవాలి. మా వల్ల కాదు, మాకు ఓపిక ఉన్నంత వరకు మేము కష్టపడతాం, మా ఓపిక అయిపోయింది ఇంకా మా వల్ల కావట్లేదు అంటే అప్పుడు ఇద్దరు ఉన్నారు, ఎప్పుడు చూసుకున్నా మాకు హ్యాపీ అని చెప్పేసి వదిలేస్తారు. ఇంకా వాళ్ళని మేము కూడా రెస్ట్రిక్ట్ చేయలేం, సరే వెళ్ళండి అని. బట్ వాళ్ళు పొలం పనికి వెళ్ళిన కాడే నైట్ టైం ఎపిసోడ్ చూసిన వాళ్ళు వస్తారు కదా, రాత్రి మీ వాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అని అంటే ఇంకా అమ్మ ఫుల్ హ్యాపీ. అది మాట్లాడుకుంటే సాయంత్రం దాకా ఆ ముచ్చట్లతోనే గడిచిపోతుంది అమ్మ వాళ్ళకి. నాన్నైనా అంతే, ఈ బస్తాలు మోయటానికి సిమెంట్ పనులకి వెళ్తూ ఉంటాడు. ఆ మేస్త్రి ఏంట్రా మీ వాడు రాత్రి మామూలుగా చేయలేదుగా, ఇక ఈ జోకేసారు ఆ జోకేసారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఫుల్. ఫస్ట్ నామినేషన్ అప్పుడు యూ డిడ్ నాట్ అని చెప్పేసి మా మేనకోడలో మేనల్లుడు నామినేషన్ లాగా నుంచొని మా అమ్మ నాన్నకి చేసి చూపిస్తున్నారంట. అది చెప్పుకొని ఫుల్ హ్యాపీ. ఇద్దరు మా అక్క కూతురు పిల్లలు ఇద్దరు మా దగ్గరే పెరుగుతున్నారు, వాళ్ళని ఇమ్మూనే చదివిస్తున్నాడు కూడా. సో వాళ్ళిద్దరికి ఇమ్మూనే ఫుల్ పిచ్చి. ఇంకా మామ ఇంకా 9 అయిందని అంటే నిద్రపోయేలు కూడా లేచి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత పడుకుంటున్నారు. అంత అంటే మంత్లీ ఒకసారైనా వాడు ఇంటికి వెళ్ళి వచ్చాడు వాళ్ళ కోసమైనా. ఇప్పుడు చాలా డేస్ అయిపోయింది కదా, ఇంకా అవ్వట్లా. ఇంకా అందుకని తప్పక నేను వెళ్ళి కనపడాల్సి వస్తుంది. ఏడుస్తున్నాడు కదా, చూసారా మీ అమ్మ ఎప్పుడు ఏడడం? లేదు కదా, అసలు ఫీల్ అవుతున్నారా? మా నాన్న అయితే ఫుల్ ఎమోషనల్. మా అమ్మన్న కొంచెం ధైర్యంగా ఉంటుంది కానీ మా నాన్న అస్సలు ఉండలేడు, బాగా ఏడ్ చేస్తాడు. నాన్న లోపలికి వెళ్ళిపోయి అండ్ డెమోనను ఈ రంగుల పోటీల్లో వాటిలో కింద పడేసినప్పుడు
చెప్పి ఉంటాడు. ఆయాస పడుతుంటే మా అమ్మకి టెన్షన్ వచ్చేసేది. ఫోన్ అప్పటికప్పుడు ఫోన్ చేసేది, వాడు ఆయాస పడుతున్నాడు. ఏం కాదు, అదంతా గేమ్. వాళ్ళందరూ ఉన్నారు, చుట్టుపక్కల జనం ఉంటారు, కెమెరామెన్లు ఉంటారు, బయట చాలా మంది ఉంటారు. అది ఒక సెటప్, లోపల గేమ్లో ఉంటారు. చిన్న దెబ్బ తగిలినా కానీ వెంటనే కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. ఏమైంది ఏంటని అడుగుతారు. డాక్టర్స్ అక్కడే ఉంటారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం, వాడు రొప్పుతున్నాడు అయ్యా, ఆయాస పడుతున్నాడు అని. ఏం కాదు, నా పక్క స్ట్రీట్లోనే ఉండేది. నేను స్టూడియోకి దగ్గరలోనే ఉంటాను. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నేనే వెళ్తాను కదా, అంత ప్రాబ్లం ఏం లేదు. అంతగా ఇంకా వాళ్ళని ఎలా సర్ది చెప్పాలో తెలియక, అక్కడ ఉన్న వాళ్ళు మనోళ్ళే, ఏం కాలేదంట, నేను ఇప్పుడే మాట్లాడాను మా ఫ్రెండ్తో ఫోన్ చేపించి, ఏం కాలేదు లేరా, వాడు ఇప్పుడే ఆడుకుంటున్నాడు, ముచ్చట్లు పెడుతున్నాడు, ఇప్పుడు జోక్ వేసాడు అని చెప్పేసి నేను కాన్ఫరెన్స్ తీసుకుని మమ్మల్ని కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడిస్తే అప్పుడు పడుకున్నారు వాళ్ళు. బాగా టెన్షన్ అయిపోతారు. స్ట్రెస్ అంత మనోడు లోపల ఉన్నారు కానీ గేమ్ మీరు ఆడుతున్నారేమో బయట. ఇక మా అమ్మ నాన్న తప్పక ఇంకా వాళ్ళ కోసం తప్పలా. ఫుల్ అసలు చాలా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అన్న, నిద్ర లేదు. చాలా డేస్ అయింది నేను పడుకున్న. వాడు వెళ్ళిన కొన్ని డేస్ ఏమో ప్రశాంతంగా, ఒక 2-3 డేస్ అంతే. 3 months అవుతుంది మోస్ట్లీ. 3 monthsలో మహా అయితే ఒక 4-5 days పడుకున్నాను అంతే. ఇంకా తర్వాత నిద్ర లేదేం లేదు. డేకి 1 hour 2 hours పడుకోవటం అంత మాత్రం. లైవ్లో వాడి ఫ్రేమ్ వస్తుంది అన్నప్పుడు లేచి కూర్చుంటా, నిద్రపోతున్నా కానీ లేచి కూర్చొని స్క్రీన్ షాట్ కొట్టుకొని. నా మెమరీ వాడే నాకు సమ్ టైమ్స్ గుర్తొచ్చేవాడు అన్న. ఎందుకంటే ఇద్దరం ఇక్కడే ఉండేవాళ్ళం. వాడు లేకపోతే వాడు midnight వచ్చినా సరే లేపి తిన్నావా అని నన్ను అడుగుతాడు. వాడు వచ్చి పడుకుంటే కాలు నొప్పులు పడుతుంటే నేను కాలు నొక్కుంటా కూర్చునేవాడిని. వాడిని అంత బాగా పెంచుకున్నా. వాడికి దూరంగా ఉండేప్పటికీ నాకు నిద్ర పట్టట్లా సరిగ్గా. సో సమ్ టైమ్స్ ఇంకా midnight 3కి 4కి స్టూడియో ముందుకు వెళ్ళిపోయి సమ్ ఫీలింగ్ ఆఫ్ ఆరా అన్న ఫీల్ అవుతానని స్టూడియో చుట్టుపక్కల ఒక రౌండ్ వేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి చాయ్ తాగేసి ఆడ కూర్చునేవాడిని. బ్రదర్ బాండింగ్ ఎందుకు బాగుంటుంది నిజంగా అన్న, అసలు ఉండేవాడిని కాదు, అసలు ఉండలేకపోయా. ఫస్ట్ 4-5 weeks అయితే ఫుల్ ఏడ్ చేసా కూడా, అసలు ఉండలేకపోయా. నాకు వాడంటే చాలా ఇష్టం అన్న. చిన్నప్పటి నుండి వాడిని నేనే పెంచుకున్నాను. మా నాన్న ఒక్క మాట అన్నా కానీ ఊడుకున్నాను. వాడు అన్ని దూల పనులే చేస్తాడు, అన్ని దూల పనులే చేస్తాడు. లిటరలీ ఇక్కడ దెబ్బ ఉంటుంది. చిన్నప్పుడు బెచ్చెలు ఆట ఆడుతుంటే రాయి తీసుకుని నన్నే కొట్టాడు. నా తల పగలు కొట్టి నాకన్నా ముందు ఇంటికి వెళ్ళి అన్నయ్య కింద పడ్డాడు, తల పగిలింది, వాడు అన్ని దూల పనులు చేస్తాడు, మళ్ళీ నా మీదే రిటర్న్ కంప్లైంట్. ఇంటికి వెళ్ళిపోయేపటికే మా నాన్న వాడు చెప్పింది పక్కా నమ్మేస్తాడు. ఏం జరిగిందని కూడా అడగకుండా చెత్త కొట్టేశాడు నన్ను. ఆ తర్వాత నా పక్కకు వచ్చి కూర్చొని చెకోడీలు ఇస్తా, కానీ ఏం కాదు తిను నీకోసమే ఉంచాను. సో అంత బాగా నేను వాడిని మళ్ళీ ఒక్క మాట అన్నా, ఏ జరిగినా సరే ఒక్క మాట కూడా అన్నా. వాడు అంతే బాగా బాగుంది. ఎంత డిఫరెన్స్ మీ ఇద్దరికి? 1 year అన్న. 1 year? ఓకే. సో అంత బాండింగ్ ఉండేప్పటికీ అసలు ఉండలేకపోయేవాడు. హాస్టల్లో వాడిని 5th వరకే కలిసి చదువుకున్నాం. 6th 7th 8th 9th 10th వేరే చోట. ఎగ్జామ్స్ రాయాలి, సీట్ రావాలంటే ఆ స్కూల్లో సీట్ రావాలంటే ఎగ్జామ్స్ రాయాలి. మా నాన్న భుజం మీద ఎక్కించి వరదలు అప్పుడు విజయవాడ వెళ్ళాలి, మా ఊరు అమరావతి, కృష్ణానది దాటి వెళ్ళాలి. మా నాన్న భుజాన్ని ఎక్కించుకొని ఇద్దరిని మోయలేడు కాబట్టి నన్ను ఎగ్జామ్ వద్దన్నాడు. ఇక నువ్వు వద్దులే, నువ్వు అంతగా చదవలేవు, తమ్ముడు బాగా చదువుతాడు అంటే సరే తీసుకెళ్ళి నాన్న. వాడిని భుజాలు ఎక్కించుకొని ఫ్యాట్ తల మీద పట్టుకున్నాడు. మా నాన్న భుజాల మీద వాడిని కూర్చోపెట్టుకుని వరదలు వచ్చే దాని మీదనే చిన్నగా ఈదుకుంటూ ఆ దగ్గరికి తీసుకెళ్ళి ఎగ్జామ్ రాపించి తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరిలో టాప్ వాడే వచ్చాడు. ఆ రోజు వచ్చిన సీటు 5th 6th 7th 8th 9th 10th ఆ 5 సంవత్సరాలు వాడికి ఫ్రీ సీట్. 10th 9.7 or 9.8 అప్పుడు జీపీఏ స్టార్ట్ మాకు. సో అది కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాడు. వాడు బయటికి రావడంతో నాకు ఒక ఫీల్, మళ్ళీ నా తమ్ముడు నా దగ్గరకు వచ్చేసాడని. మళ్ళీ సపరేట్ జాయిన్ చేస్తానంటే నేను అస్సలు ఊరుకోను, ఇద్దరం ఒకే చోట ఉంటామని పట్టుకొని కూర్చున్నాం ఇద్దరం. వాడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వాడికి మటన్ అంటే చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ 3కి మటన్ కోస్తారు. నేను 2:30కి వెళ్ళిపోయి మటన్ కాడ ఇలా కూర్చునేవాడిని. మా నాన్న జేబులో, నిద్రపోయేవాడి జేబులో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి మటన్ తీసుకుని వచ్చేసి మా అమ్మని లేపి 6 కల్లా క్యారేజ్ రెడీ చేయించేవాడిని. 10కి స్కూల్ గేట్లు ఓపెన్ చేస్తారు స్టడీ అవర్స్ అయిపోయి. 10 కనంటే నేను 7 కల్లా అక్కడ ఉండేవాడిని. 3 hours వాడు ఎప్పుడు బయటకు వస్తాడని క్యారేజీ పట్టుకొని గేట్ ముందు నుంచునేవాడిని. గేట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పరిగెట్టుకుంటూ వచ్చేది వాడే. వచ్చేవాడు ఒక చెట్టు కింద కూర్చునేవాడిని, ఒక పట్ట లాంటిది వేసుకొని, బియ్యం బస్తాలు ఉండే కదా, ఆ పట్ట సంకన పెట్టుకొని క్యారేజ్ పట్టుకొని ఉంచునేవాడిని. వాడు రాగానే నా పట్ట వేసుకొని కూర్చొని ఇద్దరం కలిసి కూర్చొని తిని, వాడికి వెళ్ళేటప్పుడు నా దగ్గర మిగిలిన 5 రూపాయలు 10 రూపాయలు వాడి చేతులు పెట్టేసి మళ్ళీ 70 kilometers వచ్చేవాడిని ఆటోలో.
బా 70 కిలోమీటర్లు అచ్చంగా వాడిని చూడటానికి ఎవ్రీ సండే వెళ్ళేవాడిని. ఉమ్, అంత ఇష్టం. 1 వీక్ వెళ్ళకపోయినా వాడికన్నా ఫేవర్ రావాలి, నాకన్నా ఫేవర్ రావాలి దిగులేసుకొని. ఉమ్. అంత బాండింగ్ ఉంది. మనోడు నార్మల్గా ఫన్నీ అంటే ఇప్పుడు గొడవ పడతాడు, నామినేషన్ చేస్తాడు, మళ్ళీ ఇల్లు కలిసిపోతాడు. ఎందుకు అలాగే ఉంటాడు అంతే? బయటైనా అంతే అన్న. ఇప్పుడు సమ్ ఎమోషన్స్ అనేది ఇంకా అన్కంట్రోల్డ్, అది ఎవరికైనా అంతే. ఆ టైం సిచ్యువేషన్ బట్టి ఏదో అరిచేస్తాం కానీ తర్వాత కూర్చొని థింక్ చేస్తే అది రైట్ ఆర్ రాంగ్ అనేది అప్పుడు అర్థం అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి తర్వాత సర్ది చెప్పుకోవటము, మళ్ళీ కలిసిపోవటము. సరే హర్ట్ అయ్యారంటే సారీ చెప్పటము, ఇంకా బాగా హర్ట్ అయ్యారంటే కనీసం వాళ్ళని నవ్వించడానికి ట్రై చేస్తాడే తప్ప రియల్గా అయితే అసలు యాంగర్ పర్సన్ కాదు. నామినేషన్ ప్రాసెస్లో అయినా సరే ఇది అని గట్టిగా మాట్లాడతాడు తప్ప అరవడు. లైక్ నువ్వు ఇది అని కన్ఫామ్గా చెప్పడు, దాన్ని సర్ది చెప్పుకుంటాడు. ఓకే డన్ చేసేసే, అవసరమైతే పక్కకి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడే మనస్తత్వంగా గొడవ పడ్డు. మన తనుజ ఇమాన్యుయల్ బాండింగ్ స్టార్టింగ్ బాగుండేది, మధ్య మధ్యలో దూరం అయిపోతుంటే నీకు ఏమైనా అనిపించిందా? ఇట్స్ ఎ గేమ్, పార్ట్ ఆఫ్ గేమే. అండ్ కొన్ని రోజులు ముందుకెళ్ళే కొద్దీ మిస్కమ్యూనికేషన్స్ అవుతాయి. ఒకళ్ళ గేమ్ ఒకరికి నచ్చకపోవచ్చు, ఇంకొకళ్ళ ప్రయారిటీ అవ్వచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా జరగవచ్చు. సో ఆ కమ్యూనికేషన్ అనేది కన్ఫామ్గా దూరం అవుతాడు. అండ్ రీసెంట్లీ కూడా నామినేషన్ ప్రాసెస్లో నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్, ఆ బాండింగ్ ఎక్కడికి పోదు. బట్ ఆ చిన్న కమ్యూనికేషన్స్ అనేవి గ్యాప్ని దూరం చేస్తున్నాయి అంతే తప్ప వాళ్ళిద్దరు ఫుల్ బాండింగ్ అనేది చాలా హ్యాపీ ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ కూడా. స్టేజ్ మీదకి వెళ్ళావు, ఎందుకు మాట్లాడలేదు? ఏం చెప్పాలనుకోలేదా? ఎందుకు సైలెంట్ ఉండిపోయావు? అది ఒక చిన్న రీజన్ అన్న. నేను 24/7 లైవ్ చూస్తాను. 1 షాట్ కూడా మిస్ అవ్వను. లైవ్ చూస్తాను. డ్రైవింగ్లో ఉన్నా సరే సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తే ఇలా చూస్తూ ఉంటాను ఎవ్రీ టైం. అవసరమైతే కార్కి కనెక్ట్ చేసుకొని చూసుకుంటా పోతా డ్రైవర్ని పెట్టేసుకొని. అలాంటిది నేను 24/7 లైవ్ చూస్తున్నా, నా తమ్ముడు నాతో మాట్లాడలేడు, నేను చూస్తున్నాను అంతే. బట్ ఆన్ స్టేజ్ మీదకి నేను వెళ్ళంగానే నేను ఫస్ట్ టైం సూట్ వేసా, మొన్నే నా లైఫ్ టైంలో నేను సూట్ వేసింది ఫస్ట్ టైం. సో అది నన్ను చూడంగానే స్టేజ్ మీదకి అరే అన్నా అని అనగానే అంత పెద్ద సౌండ్ బాక్సెస్లో నా తమ్ముడు వాయిస్ వినగానే గూస్ బంప్స్. 3 months తర్వాత నా తమ్ముడు నన్ను అన్న అని పిలిచాడు. లిటరల్లీ ఏడుపు ఆగల. ఆ ఏడుపు వల్ల నేను ఏం మాట్లాడలేకపోయినా తప్ప వాడికి చాలా మాట్లాడదామని ఇంకా చెప్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్కంట్రోల్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న సూట్ బాగుంది రా, ఎలా ఉన్నావు అని మాట్లాడుతుంటే ఇంకా నా నోట్లోనే మాట రాలే. ఇంకా అవినాష్ అన్నే తన లీడ్ తీసుకొని హ్యాండిల్ చేశాడు. సో చెప్పాల్సింది అవినాష్ అన్న హ్యాపీగా చెప్పేశాడు. నేనేంటంటే అంత పెద్ద స్క్రీన్లో నా తమ్ముడు ఎదురుగా నాకు రిప్లై ఇస్తాడు, నేను దాన్ని ఎంజాయ్ చేస్తా ఆ మైండ్లో ఉండిపోయినా తప్ప స్టక్ అయిపోయాను ఇంకా నా తమ్ముడిని చూసి లిటరలీ. అక్కడ చాలా డేస్ తర్వాత వాడు వాయిస్ విన్నా అన్న, ఆ ఫీల్ అంతే. కానీ ఏమైనా చెప్పాలనుకున్నావు కదా, ఏం చెప్పాలనుకున్నావు? నార్మల్గా గేమ్ కరెక్ట్గా ఆడుతున్నాం అంతే. అండ్ హీస్ చాలా ఇంటెలిజెంట్ అన్న, చాలా ఇంటెలిజెంట్. అండ్ సమ్ టైమ్స్ మతి మార్పు, సంథింగ్ ట్యాగ్స్ ఇలాంటివి పడుతున్నాయి. అస్సలు కాదు. వాడు 2-3 years బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ని కూడా నోటెడ్గా గుర్తుంచుకుంటాడు. వాడు బ్రెయిన్ కెపాసిటీ నాకు బాగా తెలుసు. సో నేను చెప్పాల్సింది ఒకటే, నువ్వు మర్చిపోయావు అని అనుకున్న పాయింట్ని మెమరైజ్ చేసుకొని ఎవరైతే అన్నారో దాన్ని నువ్వు నేను ఇది కాదు అని నిరూపించుకో. నీ బ్రెయిన్ నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను, నువ్వు స్టాండ్ తీసుకొని నిలబడితే నిలబడు. నీకు ఆడియన్స్ ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఫైర్ని కంటిన్యూ చేయని చెప్దామని వెళ్ళాను. యానిమల్ సినిమా సూపర్ చూపిస్తున్నావు, మధ్యలో ఎందుకని సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు వస్తుంది, అది కొంచెం ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు. ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేయి. నువ్వు వెళ్ళిన పర్పస్ ఒకటే, నువ్వు ఎంటర్టైనర్, నీ ఎంటర్టైన్మెంట్ జనానికి నచ్చాలి. పటాసులో చేసేటప్పుడు ఎవరు నవ్వేవాళ్ళు కాదన్న. అది రిలీజ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే కానీ నవ్వాలి. స్టేజ్ మీద మేము నుంచుని అంత కష్టపడి స్కిట్ చేసినా ఎవరు నవ్వాల. బయటకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ అడగల. బట్ ఇప్పుడు లోపల ఉండి వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అది నువ్వు సక్సెస్, నువ్వు అక్కడే సక్సెస్. వాడు వెళ్ళిపోయిందే దానికోసం. నాకు నా జోక్ని, నా ఎంటర్టైన్మెంట్ ఇంకో 10 మంది ఎంజాయ్ చేస్తే చాలు అనుకున్న వాడికి ఇప్పుడు 1000 మంది ఎంజాయ్ చేస్తున్నారు. సో కప్పుతో నీకు అనవసరం, నీ టార్గెట్ ఎంటర్టైన్మెంట్ చేయటం వెళ్ళావు, అదే చేస్తున్నావు, కంటిన్యూ చేయి. బయటకు ఎవరు వస్తారు ఎవరు ఉంటారు అనేది నీకు అనవసరం. వెళ్ళిన టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకుని హ్యాపీగా రా అని చెప్దామని వెళ్ళాను. ఎన్ని మాటలు ఏమైపోయాయి అసలు మొత్తం అన్నా ఆ వర్డ్ వినంగానే లిటరల్లీ స్టక్డ్. నేను ఇలా నుంచున్నావాడిని ఇంకంతే, వాడినే చూస్తా ఉన్నా. వన్ ఆఫ్ ది ఫ్రేమ్లో చూస్తే
వంశీ ఏం మాట్లాడరా అన్నానంటే నేను వాడిని చూస్తున్నాను. నాగార్జున గారు కూడా వంశీ నువ్వేం మాట్లాడు అంటే అవినాష్ అన్న పిలిచిన దాకా కూడా నేను వాడి మైండ్లోనే ఉన్నా. సో అంతగా నేను వాళ్ళు ఆ ఫీల్డ్ని ఇది చేసుకున్నా. అంటే దగ్గర పక్కన సెట్, నేను ఈ సెట్లో ఉన్నా, నా తమ్ముడు నాతో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ ఉన్నారో లేరా అని కూడా పట్టించుకోవాలి. మర్చిపోయి ఇంక వాడినే చూస్తా ఉన్నా. అంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద నేను నా తమ్ముడిని చూస్తుంటే వాడు రిప్లై ఇస్తుంటే నేను వాడిని చూడకుండా వీళ్ళతో మాట్లాడితే అయిపోయింది. ఇంకా సమ్ టైం కొంచెం తమ్ముడు అలా చూసుకో ఆ ఫీల్డ్ లో ఇంకా అలా స్టక్ అయిపోయి ఉన్నా. అంతకుమించి ఏం లేదు. బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నారా మీరు? మనోడు ఎక్స్పెక్ట్ చేసాడా? నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను వేరే మూవీ షూట్లో ఉన్నాను. షూట్లో ఉంటే ఇంకో 4 daysలో వాడు లిటరలీ వాడికి ఫోన్లు వచ్చాయి, వెళ్దామని ఫిక్స్ అవుతున్నాడు. చాలా మందిని కనుక్కున్నాను, వెళ్తాం మంచిదా లేదా, వెళ్తే కొంచెం అప్పులు ఉన్నాయి అవి తీరుతాయి, అండ్ ఈ స్టేజ్ నుండి ఇంకో 100 మందికి తెలుస్తాను, బెటర్ ఆపర్చునిటీ కదా. అలా లాస్ట్ టైం కంటెస్టెంట్ని వాళ్ళని కొన్ని సలహాలు అడిగారు. సో ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చిన తర్వాత ఇంకో 4 daysలో నేను లోపలికి వెళ్ళిపోతాను అన్నప్పుడు నాకు చెప్పాడు, ఈ జడ్జిమెంట్ ఆ ప్రాసెస్లోనే కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ సూట్స్ ఇవన్నీ మాట్లాడుకోవాలి, వీక్లీ ఏం పంపించాలని అవన్నీ ఏం డిస్కస్ చేయలా. నేను వెళ్తే మంచిదా కాదా ఇది ఒకటే డిస్కస్ చేశాడు. 4 days తర్వాత వెళ్తాను అన్నప్పుడు నాకు సూట్స్ కావాలి, వారం ఇన్ని పంపించాలి, ఈ బట్టలు పంపించు, నాకు బ్యాగీ ప్యాంట్లు ఇష్టం అవి పంపించు, టీ షర్ట్లు ఇష్టం అవి పంపించు, ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు. నేను ఎక్కడ తిరగాలి? ఇంకా నేను చేసే షూట్ కూడా డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, సారీ సార్ నేను ఎగ్జిట్ అవుతున్నాను, ప్లీజ్ ఏమనుకోకుండా, ఇది నా తమ్ముడు లైఫ్, నేను వాడి కోసం వెళ్ళాల్సిందంటే ఆయన కూడా ఆర్కే సార్ అని చెప్పేసి మిస్టర్ సెలబ్రిటీ మూవీకి చేస్తున్నాను, వీళ్ళమ్మ ఏం పర్లేదు అని చెప్పేసి నేను వచ్చేసాను. ఆ 4 days నుండి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ సెట్ లోపలికి వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఫోన్ చేస్తే అప్పటికి నేను షూలు అవన్నీ సర్దుతూ ఉన్నా. ఏ షూ పంపించాలి, ఏ వారం ఏవి పంపించాలి, ఇవన్నీ ఈ పనిలోనే ఉన్నానే తప్ప వాడు వెళ్ళేటప్పుడు లిటరల్లీ బాయ్ కూడా చెప్పి స్టేజ్ మీద అంత ఎమోషనల్ అయ్యా. వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పే ఛాన్స్ కూడా నాకు లేదు. సో ఆ బట్టలు అవన్నీ చూసుకోవటం, ఈ పిఆర్ సెక్షన్ ఇవన్నీ మనకు అసలు తెలియని కూడా తెలియదు, ఇవేంటో కూడా తెలియదు. లిటరల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఇలా ఉంటుందా అని తెలిసే తప్ప అంతకుముందు మనకు తెలిసిందల్లా ఒకటే, ఎవడన్నా ఛాన్స్ ఇస్తే దాన్ని ప్రూవ్ చేసుకోవటం. లిటరల్ ఇప్పటికీ అదే ప్యాటర్న్లో ఉన్నాం. అన్న ఏదైనా ఛాన్స్ ఉందా, ఉంటే చెప్పండి నేను ఇది చేస్తాను, మీ దగ్గర ఉన్న అవకాశం ఉంటే చెప్పండి. ఆ ఛాన్స్ వస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి నానా కష్టాలు పడటం, ఇది ఒకటే తెలుసు. ఇన్ని ఉంటాయని తెలిస్తే అసలు వాడు వెళ్ళకపోవచ్చు, వెళ్ళుండొచ్చు, వెళ్ళినా కానీ నేను ఇదే కష్టం పడాలి. వాడు ఎంత కష్టపడుతున్నాడో నేను అంత కష్టపడితేనే అది జనానికి నేను చూపించగలను. సో దానికోసమే నిలబడ్డాను. అమ్మగారికి ముందు ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు కదా, వాళ్ళకి బిగ్ బాస్ తెలియవా? అంత లేదు. ఫస్ట్ అన్ని సీజన్స్ మా అమ్మ పిచ్చ ఫ్యాన్. అవునా? అన్ని సీజన్స్ లిటరల్ యావర్ కోసం ఏడ్చిన మా అమ్మ. అవునా? యావర్ గారు శివాజీ గారితో ఒక వర్డ్ చెప్పేవాళ్ళు అప్పట్లో, అంటే నా అకౌంట్లో డబ్బులు లేవు మా అన్న కొన్ని సిచ్యువేషన్ జరిగాయి. లిటరల్లీ మా అమ్మ మన సిచ్యువేషన్ ఏమో వాడిది, నేను వాడికి సపోర్ట్ చేస్తాను అని. అండ్ అప్పుడులో 2K ర్యాలీ ఇవన్నీ అప్పుడు మొత్తం ఫాలో అప్ అయ్యేది మా అమ్మ ఒక్కతే. మా ఇంట్లో కంటిన్యూగా టీవీ షో చూసే వన్ అండ్ ఓన్లీ పర్సన్ మా అమ్మ. అవునా? బిగ్ బాస్ వదలదు, ప్రో కబడ్డీ వదలదు. మా నాన్న నిద్రపోతుంటే అదుగు పట్టుకో ఇటు పట్టుకో అరుస్తూనే ఉంటుంది. మా నాన్న లేచి ఇంక ఏ ఆనాలో తెలియక దిండు తలమే పెట్టుకొని పడుకుంటాడు. సౌండ్ అన్న తగ్గించుకుంటే నువ్వు నర్వస్గా పడుకో అని అడిగింది. అంత పిచ్చి టీవీ అంటే. అంటే మేము టీవీలో కనపడటం స్టార్ట్ అయిన కానుండి ఇంకా ఫుల్, ఇంకా వంట చేస్తున్నా ఫోన్ అక్కడ పెట్టుకుంటుంది, చేస్తానే ఉంటుంది. లేదంటే టీవీ సౌండ్ ఫుల్గా పెట్టేసి అది వింటూ వంట చేస్తూ ఉంటుంది. అంత బాగా టీవీ షోలు బాగా అలవాటు పడింది. అంత నువ్వు చూస్తావా బిగ్ బాస్? లేదా చాలా లిటరల్లీ లాస్ట్ టైం సీజన్, అంతకు ముందు సీజన్, అండ్ ఎవరున్న సీజన్ చూశాను, పల్లవి ప్రశాంత్ గారు ఉన్న ఈ సీజన్ చూశాను, అండ్ ఈ సీజన్ ఇంకా నా తమ్ముడు కోసం కాబట్టి తప్పదు, ఇంకా 24/7 లైవ్ చూస్తూ ఉన్నా. ఆ తర్వాత తెలుసు ఓ ఇంత ఉంటుందా దీంట్లో అని. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. ఓకే వాళ్ళు అంత కష్టపడుతుంటే బయట ఇంత సపోర్ట్ వస్తుందా, ఓకే వాళ్ళ కష్టానికి బయట ఆడియన్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారని ఈ రోజు అర్థమైంది. సంజన గారితో బాగుండే ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీ అన్న. మా అమ్మ నన్ను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. బికాస్ వాడిని నేను నా దగ్గర కూర్చోబెట్టుకుని వాడు తలనొప్పి వస్తే నేను ఆయిల్ పెట్టేవాడిని, షూట్కి వెళ్ళేసి అలసిపోయి వచ్చి పడుకునేవాడు.
కాళ్ళ నొప్పులు పుడుతున్నాయంటే నేను నొక్కుకుంటా తెల్లారులైనా కూర్చునేవాడిని. ఉమ్, అలాంటిది నా తమ్ముడిని కూర్చోబెట్టుకొని హెడ్ మసాజ్ చేస్తాను. నా కళ్ళ ముందు నీళ్ళు తిరిగాయి. ఉమ్, ఓకే. నా తమ్ముడిని నాతో నేను ఎలా చూసుకుంటానో అమ్మ అలా చూసుకుంటుంది. చాలు. అందుకే అంతకు మించి ఏం కావాలని లిటరల్లీ మా అమ్మ నాన్న ఇమ్ము నామినేషన్‌లో లేనప్పుడు సంజన గారికి ఏస్తారు. అవునా? మొన్న ఫోన్ చేసి ఈ వీక్ లేడు మా నామినేషన్‌లో అని చెప్పేసి అంటే, అయితే ఓకే సంజన గారికి ఏస్తానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేసా. స్క్రీన్ షాట్ పెట్టింది మా అమ్మ నాకు. ఆ, సంజన గారికి ఏసాను చూడు అని. కానీ నామినేషన్ లో చాలా వారాలు లేడు. లేడు లేడు. భయం ఏం లేదా మీకు? ఎందుకు భయం? ఆ, నామినేషన్ ప్రాసెస్ ఒకటే బ్రో. మన ఇద్దరం హౌస్లో ఉన్నాం. ఉమ్, నాకు నీలో ఒక క్వాలిటీ నచ్చలేదు. ఉమ్, ఉమ్, వీకెండ్కి వచ్చేపాటికే ఉమ్, నాకు ఈ క్వాలిటీ నీలో నచ్చలేదు, సో మార్చుకోమని నామినేట్ చేస్తున్నాను. ఉమ్, అది రైటా రాంగ్ అనేది ఆడియన్స్ చూసి ఉమ్, ఓకే వాడు ఆ క్వాలిటీ చేంజ్ చేసుకుంటాడు, సపోర్ట్ చేసి ఓటేస్తే లోపల ఉంటాడు, ఉమ్, లేదంటే బయటకు వచ్చేస్తాడు. ఇది ప్రాసెస్. ఉమ్, సో 9 వారాలు లేదా 10 వారాలు నా తమ్ముని ఎవరూ నామినేట్ చేయలేదంటే హీస్ పర్ఫెక్ట్ అనే కదా. ఉమ్, ఉమ్, అవును. ఒక్క పాయింట్ కూడా దొరకలేదు. అంతమందిలో ఒక్క పాయింట్ కూడా దొరకలేదంటే మైనస్ మీలో ఉన్నట్టు, వాళ్ళలో కాదు. వాడు ప్యూర్లీ అందరితో మంచిగానే ఉంటున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, బాండింగ్ ప్రకారంగా అందరూ ఎలా ఉన్నారు తను అలాగే ఉన్నాడు. అండ్ సపోర్ట్గా నిలబడ్డాడు, ఎవరన్నా బాధలో ఉంటే ఓదార్చాడు. ఎవడ గెలిచినా వాళ్ళకి వెళ్ళి అప్రిషియేషన్స్ ఇచ్చుకుంటా నా తమ్ముళ్ళు జెమ్స్ అండి అన్నాడు, అంతగా నిలబడ్డాడు. ఇప్పుడు మినిమం మనం గెలవకుండా పక్కన వాళ్ళు గెలిస్తే మినిమం అన్న ఫేస్లో కనపడదు. మనకు మిస్ అయింది ఆ ఫీలింగ్, చాలా మందిలో చూస్తాం. బట్ నా తమ్ముళ్ళు అది నాకు కనపడలే. వాడు ఎంజాయ్ చేస్తాడు. ఎవడ గెలిస్తే ఏంటి, వాడు గెలిచాడు, అది ఫీల్ ఎంజాయ్ చేస్తాడు. సో నాకు అది హ్యాపీయే కదా. అండ్ మరోవర్ ఆడియన్కి కూడా అదే చాలా బాగా కనెక్ట్ అయింది కూడా. 9 వారాలు 10 వారాలు నామినేషన్ లేకుండా ఒక్కసారిగా రాగాలని ఇన్ని వారాలు మన ఎంటర్టైన్ చేసిన వాడికి ఒక ఓటేస్తే ఏమైందని చెప్పేసి అందరూ వేయటం స్టార్ట్ చేశారు. సో ఆ వీక్లో నాకు తెలిసినంత వరకు తనకి చాలా మంచి ఓట్స్ పడ్డాయి. అంటే అన్ని వీక్స్ యాక్చువల్లీ బిగ్ బాస్ చరిత్రలో అన్ని వారాలు నామినేషన్ లో లేని పర్సన్ సడన్ గా నామినేషన్ వచ్చి ఎలిమినేట్ అయిన వాళ్ళే ఉన్నారు కానీ ఎవరు లేరు. లిటరలీ ఆర్గానిక్ గా వచ్చిన కొంతమంది ఫ్యాన్స్ నాకు మెసేజెస్ అన్నా వచ్చేస్తాడన్నా, అంత ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ఇంకా బిగ్ బాస్ లో అంత ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరో కనపడలేదన్నా, చూద్దాం రాకపోతే బాగుండన్నా ఇలా మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అంటే మనం అంటే పడిన కూడా వచ్చేస్తాడు చూడు మీ వాడు, ఇంకేముంది లేదు సర్దుకోండి. నాకు తెలుసు బ్రో ఎంటర్టైన్మెంట్ చేయడానికి తప్ప మీరు దేనికి, ఇలా వచ్చిన మెసేజ్ కూడా చాలా ఉన్నాయి. సో నేను జస్ట్ చూసి వదిలేసి మన ప్రయత్నం మనం చేద్దాం. ఆడియన్కి నిజంగా నచ్చితే ఉంటాడు, నచ్చలేదు అనుకో ఓకే, నువ్వు నచ్చిన పర్సన్ నువ్వు లోపల ఉన్నా వేస్టే, బయటకు వచ్చేసే. నేను రెండూ యాక్సెప్ట్ చేస్తా. సో అదేవిధంగా నేను చూస్తూ ఉన్నా ఓటింగ్ ఎంత వస్తుంది, ఈ రివ్యూవర్స్ చెప్పేవాళ్ళు ఎలా ఉన్నాయి, బయట ఓటింగ్ జనాలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ గమనిస్తూ కూర్చున్నా తప్ప నా సైడ్ నుండి ఆఖరి మూమెంట్లో నైట్ 12 అవుతుంది అన్నప్పుడు తప్ప నేను ఓటు వేయలే. నైట్ 12 అయిపోయి ఈ ఓటు అయిపోద్ది ఈరోజు అన్నప్పుడు అప్పుడేసి నెక్స్ట్ డే కోసం ఎదురు చూసేవాడిని. ఆ నెక్స్ట్ డే కూడా రోజంతా ఎంత ఓటింగ్ వస్తుంది ఏంటి, ఎలా ఉంది, బయట ఎలా ఉంది, ఇవి నేను ఒక్కళ్ళని కూడా నాకు ఓటేయి నా తమ్ముడికి ఓటేయని అడగల. వెళ్ళిపోయి జనాల్లో నుంచునేవాడిని. నన్ను గుర్తుపడితే నా తమ్ముడు గురించి ఏమన్నా మాట్లాడితే అది పాజిటివ్ మాట్లాడుతున్నారు, నెగిటివ్ మాట్లాడుతున్నారు. నెగిటివ్ మాట్లాడితే ఓకే ఇలా అర్థమవుతుందేమో ఆడియన్స్కి, లేదు పాజిటివ్ మాట్లాడే ఓకే నా తమ్ముడు గురించి కొంచెం మంచిగానే ఉంది చాలు, ఈ మంచి సపోర్ట్ ఉంటే చాలు, ఇలా ఫీల్ అయ్యానే తప్ప వాడు బయటకు వచ్చినా లోపల ఉన్నా వాడు ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ ఆపదు, కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. నువ్వే తమ్ముళ్ళలో ఉన్నావు అన్నారు ఎవరు? నేను నువ్వే. ఇప్పుడు ఏరు మనోడు పాయింట్లు వచ్చా? చిన్నోడే 96, 97. ఓకే చిన్నోళ్ళే. ఇంకా పాయింట్లు అన్నప్పుడే డౌట్ వచ్చింది. మార్క్స్ పాయింట్స్ అన్నారు చూసావా, అప్పుడే డౌట్ వచ్చింది. 90 ఆ బ్యాచ్ 2012 నుంచి 10th బ్యాచ్ వాళ్ళకి పాయింట్స్ వేయడం స్టార్ట్ అయ్యింది. మీ ఊర్లో కుర్రోళ్ళు మంచి సపోర్ట్ చేస్తున్నారా? అందరు పన్నోళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరు ఉండరు అలా మొత్తం. నా అంటే మా జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ జాబ్స్ చేస్తున్నారు. మా తర్వాత జనరేషన్ వాళ్ళు మాకన్నా చిన్న వాళ్ళు వాళ్ళ పనులకి వెళ్తున్నారు. మాకన్నా మేము జాబ్ చేస్తున్నాం, వాళ్ళు ఇంకా ఏదైనా జాబ్ చేస్తున్నారు, వాళ్ళు పనులకి వెళ్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఏమవుతుందంటే ఊర్లో ఎడ్యుకేషన్ చాలా, ఇప్పటికీ లిటరల్లీ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ఉన్న పనులకి వెళ్ళేసి ₹1 వస్తే ఏదైనా ఇల్లు కట్టుకుందాం, ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకుందాం, అప్పులు తెచ్చుకుందాం, ఇలానే ఉన్నారు.
సో దానివల్ల బట్ ఊర్లో సపోర్ట్ చాలా బాగుంది. బాగుందా? లిటరలీ మా ఫ్రెండ్స్ వైజాగ్లో ఇలా అదర్ కంట్రీస్లో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు 24/7 వాళ్ళు లైవ్ చూసేవాళ్ళు. నేను పెట్టే స్టేటస్లు స్టోరీలు చూసి భలే ఆడుతున్నాడు రా, వాళ్ళ వైఫ్ చూస్తారంట బాగా. వీళ్ళు జాబులకి వెళ్ళిపోయినా సాయంత్రం వచ్చిన వాళ్ళే చూస్తున్నారు. వచ్చిన తర్వాత ఒకసారి అబ్రాడ్ తీసుకురా మీ తమ్ముడిని, మన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇలా. ఓకే, అబ్రాడ్లో కూడా నా తమ్ముడిని చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. చాలా ఇంతకు మించి ఏం కావాలి. ఒక ఊరు నుండి వచ్చి ఇంత కష్టపడి ఇది కదా రియల్ సక్సెస్. డజంట్ మ్యాటర్ గెలుస్తాడా లేదా అనేది, అది ఆడియన్స్ వాళ్ళు నిజంగా తీసుకొచ్చి ఓకే వీడి పడ్డ కష్టానికి అది వర్తబుల్ అని అంటే వాళ్ళే ఇస్తారు. మనవాడు ఇండస్ట్రీకి వచ్చాక ఏమైనా అప్ అండ్ డౌన్ చూసాడా? ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఉంటాయన్న. ఆల్మోస్ట్ సైడ్ క్యారెక్టర్స్ పడటం, రేపొద్దున స్టేజ్ ఎక్కుతావు అనగా ఈరోజు నీకు లేదు లేరా షూట్, నెక్స్ట్ టైం నెక్స్ట్ వీక్ నెక్స్ట్ షూట్లో చూద్దాం, ఇలాంటివి చాలా వచ్చు. అవి లిటరల్లీ చెప్పుకుంటే నాకు చెప్పుకునేవాడు, అది కూడా బాగా భారంగా అనిపిస్తే తప్ప నాతో కూడా ఓపెన్ అప్ అవ్వడం. మా అమ్మ నాన్నకి అస్సలు తెలియదు, ఇవేం తెలియదు. ఇవన్నీ తెలిస్తే ముందుగానే ఇంటికి వచ్చండి, మీరు నా దగ్గర ఎంత బాగా ఉన్నా కానీ పస్తులు పడుకున్నా కానీ ఏ రోజుకి ఇంత కష్టపడలేదు ఏడవలేదు, అంత అవసరం లేదు వెనక్కి వచ్చేయండి అంటారు. బట్ వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండకూడదని ఇంతవరకు జరిగింది ఏది మా అమ్మ నాన్నకి చెప్పాల. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్లో కొన్ని చెప్తుంటే వాళ్ళు అప్పుడు అక్కడ ఫీల్ అవుతున్నారే తప్ప ఇన్ని జరిగాయా అని. క్యాటరింగ్కి వెళ్ళిన కాడ మాత్రం వన్ డే మేము వడ్డిస్తున్నాం, మా ఊరు ఆయన చూశాడు. ఆ ఊరు ఆయన అంటే ఇంకా చెప్పేస్తారు, అందరికీ చెప్పేస్తారు, వీళ్ళ కొడుకు ఏదో పెద్ద పీకేస్తాడు చదివేస్తాడు అని చెప్పేసి ఆడ వేరే వాళ్ళు పెళ్ళిళ్ళు ఆకులు ఎత్తేస్తా అన్నాలు వడ్డించకుండా తిరుగుతున్నారు అని చెప్పేసాడు. మా నాన్న అందరిలో కూర్చున్నారు. ఇప్పుడు ఊరు జనం అంటే ఒక చెట్టు ఇవన్నీ అలా మా బావి సెంటర్ ఉంటుంది, బావి సెంటర్లో కూర్చొని మాట్లాడుతుంటే మా నాన్న అక్కడే హోటల్లో ఉన్నాడు. అందరూ మా నాన్నకి వెళ్ళి చూసి నవ్వారు. మేము హాలిడేస్ దసరా సెలవులకి ఇంటికి వస్తే నాన్న ఈ ట్రెండ్ అన్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఇట్టా అయిందంట, మిమ్మల్ని చూశారంట, ఏంది నిజం చెప్పండి అని అన్నాడు. నిజమేనా, తప్పే ఉంది, మాకు దొరుకుతుంది, మేము క్యాటరింగ్కి వెళ్ళామనుకో చికెన్లో మటన్లో బాదం పప్పు జీడిపప్పు స్వీటు హాట్ అన్నీ ఉంటాయి, కడుపు నిండా తింటాం, 200 ఇస్తారు. ఆ 200లో వాడు ఒక 100 వాడుకుంటున్నాడు, నేను ఒక 100 వాడుకుంటున్నాను, ఇక మిగిలిన 10,000 మా నాన్న చేతిలో పెట్టాం. మా నాన్న ఫుల్ హ్యాపీ. మీరు నిజంగా కష్టపడ్డాయే కదా, ఎవరి దగ్గర తీసుకోలేదు కదా, వేరే తప్పని ఏం చేయలేదు, నేను కష్టపడ్డాను నాన్న, కావాలంటే వచ్చి అడుగు అని అంటే మా నాన్న వారం తర్వాత వచ్చి మా మేస్త్రిని అడిగాడు, నిజమేనా నా కొడుకులు కష్టపడుతున్నారా, ఓకేనా అంటే మా మేస్త్రి ఏం కాదు పో, వాళ్ళు కష్టపడతారు, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీకు తెచ్చేస్తుంటే మీకేమైంది అని. చదువు అవ్వకుండా చూడండి అయ్యా చాలు అని అంటే, క్లాసులు లేవు అన్నప్పుడే రండిరా మీరు పనికి అనేవాడు మేస్త్రి కూడా. వస్తే మేమిద్దరం వచ్చామనంటే ఆ రోజు మమ్మల్ని వెనక్కి పంపించేవాడు కదా అప్పటి నుంచి, వీళ్ళిద్దరు వచ్చే వాళ్ళకి అవసరం అనుకుంటే మీరు వెళ్ళంటారా పనికి అనేవాళ్ళు. అలా 200 మందిలో ఒక్కడిగా వెళ్ళింది నేను. సంవత్సరం తిరిగేపటికి అదే 200 మందికి నేను మేస్త్రిని అయ్యాను. ఇప్పుడు నా డిగ్రీ అయిపోయే టైంకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 200 మందిలో వన్ ఆఫ్ ది వాటర్ పోసేవాడిని. గ్లాసులు పెట్టేసుకుంటూ వెళ్తుంటే నేను వాటర్ పోయాలి. వాటర్ పోయటం చాలా కష్టం, పెద్ద పెద్ద గుండెలు పోయటం కన్నా వాటర్ పోయటమే కష్టం. గ్లాస్ అయిపోగల ఆ గ్లాస్ వరుస్తూ ఉంటారు, వాటర్ వాటర్ అని. ఆ వాటర్ క్యాన్ పోయాలి, ఇవన్నీ పట్టుకొని ఆ వాటర్ క్యాన్ అలా పట్టుకొని మోసుకుంటూ వెళ్తుంటే ఈ చెయ్యి సాయంత్రానికి పని చేసేది కాదు, ఇంక ఇలాగే ఉండేది. లిటరల్లీ ఇలా అయిపోయేది నా చెయ్యి అయితే. అంత కష్టమైనా కానీ 200 చేతిలో పడంగానే ఆ మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆ మేస్త్రికి ఎక్స్ట్రా మొత్తం అయిపోయిన తర్వాత కుర్రోళ్ళకి ఛాయ్ ఖర్చులు కానీ తిప్పించేవాళ్ళు, ఒక 200-300. దాంట్లో 10 రూపాయలు వస్తే ఈ 200 పక్కకు పోతే 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము. అమ్మ ఈరోజు ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టుకుందాం, 200 దాచిపెట్టుకుందాం అనుకునేవాళ్ళం. సో అంత డౌన్ టు ఎర్త్ రావడం అనేది చాలా ఇదే. టాప్ 5లో ఇమాన్యుయల్ ఏ పొజిషన్లో ఉంటాడు అనుకుంటున్నారు? నాకు తెలిసి టాప్ 1 పక్కా. ఇంకా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. బికాస్ ఎక్కడా తగ్గలే, మీకు కావాల్సిన అన్ని అవుట్పుట్స్ ఇచ్చాడు, గేమ్ ఆడాడు, టాస్క్ కాడ నామినేషన్లో ఉన్నాడు. వాళ్ళు నామినేట్ చేయలేదు కానీ వీడు నామినేషన్ ప్రాసెస్లో అయితే పెట్టిన పాయింట్లు కరెక్ట్గా ఉంటాయి. అండ్ సపోర్ట్గా నిలబడ్డాడు. ఎవరికి ఎలాంటి బాధ వచ్చినా సరే వాడు ఓదార్చడం కానీ వాడు తీసుకున్న కేరింగ్ కానీ
మిగతా వాళ్ళతో కొలాబరేట్ అయ్యే విధానం కానీ అవన్నీ చూసాం. ఒక పర్సన్లో మనం ఏం చూస్తామో అవన్నీ ఆల్మోస్ట్ అందరి దగ్గర నుండి వాడు అనేది తీసుకున్నాడు. సో అందుకే నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ నామినేట్ చేయకపోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ అన్నీ ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నామినేట్ చేయలేదు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే హిస్ టాప్ మోడ్. అమ్మగారు లోపలికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు అమ్మకి? ఏం చెప్పాడంటే చెప్పిందా అమ్మగారు? అన్నయ్య తగ్గిపోయాడా, మా వేస్ట్ అమ్మ తగ్గిపోయిందా, అది తింటున్నారా వాళ్ళు, అన్నయ్య గడికి డబ్బులు ఉన్నాయా, ఖర్చులకు ఉన్నాయా, లేకపోతే నా ఫోను మా వేస్ట్ అమ్మ దగ్గరే ఉంటుంది. వేస్ట్ అమ్మ తన గర్ల్ ఫ్రెండ్ పేరు, వాళ్ళిద్దరు అలాగే పిలుచుకుంటారు. నా వేస్ట్ అమ్మ దగ్గరే ఉంటుంది, నన్నే అడగటానికి వాడు మొహం పడతాడు, మొబైల్ తన దగ్గర పెట్టి వచ్చాను కదా, అడగటానికి ఇబ్బంది పడుతున్నాడేమో, పాస్వర్డ్ చెప్తానని చెప్పు, వేస్ట్ అమ్మని అడగమని పాస్వర్డ్ తీసుకోమని డబ్బులు అని అన్నా. అవసరం లేదు, మొబైల్ అన్నయ్యకే ఇచ్చేసింది తను, ఏమన్నా ఉంటే బావ మీరే వాడేయండి నాకు వద్దు అని చెప్పేసి అన్నయ్య దగ్గరే ఉందంట మొబైల్. అంటే అవునా సరే ఓకే, వాడిని ప్రశాంతంగా తినమని, అనవసరంగా టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పు, నేను బాగా ఆడుతున్నానా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు విజిలేసి చెప్పింది మా అమ్మ, సూపర్ ఆడుతున్నావు, 2 రాష్ట్రాల ప్రజలకి ఈ వద్దు అనుకున్న 2 రాష్ట్రాల ప్రజల్ని ఆదరణ పొందుతున్నావు ఇది అని చెప్పింది. వెళ్ళేటప్పుడు మాత్రం అన్నయ్యని అడిగానని చెప్పు, హ్యాపీగా ఉండమను, తగ్గిపోయాడా. లిటరల్లీ నాకు ఈరోజు నా ఫోన్లో ఉన్న 10 రూపాయలు కూడా నా తమ్ముడు సంపాదించిన డబ్బులు. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చేసేది బ్రో, నేను చేసే అసిస్టెంట్ డైరెక్టర్ పనికి మహా అయితే 15,000 ఇవ్వటం చాలా ఎక్కువ, కానీ పని బీభత్సంగా ఉంటుంది. ఆ 15,000లో నా రూమ్ రెంట్ ఖర్చులు, ఆఫీస్కి డైలీ వెళ్ళే పెట్రోల్ ఖర్చులు, టీ ఖర్చులు, మధ్యలో ఎవడన్నా తగిలి మామ ఏంటి సంగతులు అంటే మళ్ళీ ఆడుకో టీ ఖర్చులు, ఇవన్నీ ఉంటాయి. సో నేను సంపాదించింది ఏం లేదు. లిటరల్లీ ఇల్లు కట్టింది తమ్ముడే, కారు కొన్నది తమ్ముడే, పండగలు వస్తే అమ్మ నాన్నకి బట్టలు తీసుకునేది తమ్ముడే, నాకు బట్టలు తీసుకునేది తమ్ముడే. నా ఫ్యామిలీ మొత్తాన్ని వన్ మ్యాన్ షో లాగా నడిపిస్తున్నాడు వాడు. సో అంతగా చేసే నా తమ్ముడికి నేను ఇచ్చేది ఏంటంటే వాడు హ్యాపీగా ఉన్నాడా లేదా, వాడికి ఏదైనా అవసరం ఉందనంటే అండగా నిలబడటం తప్ప నా చేతులారా నేను చేసింది అది ఒక్కటే. సూపర్ డన్ బ్రో. మన ఆడియన్స్కి ఇమాన్యుయల్కి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆడియన్స్కి నేను చెప్పేది ఒకటే, తన మీరు చూస్తున్నారు, నిజంగా తన గేమ్ మీకు నచ్చి జెన్యూన్ అనిపిస్తే సపోర్ట్ చేసి విన్నర్ని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డన్, సూపర్ థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్, మీ కెరియర్ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఇమాన్యుయల్ కూడా తప్పకుండా విన్నర్ అవుతాడు, విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ ముందు కలుస్తాం, అంతవరకు థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.